నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి సిబిఐ ఛార్జ్షీట్ను రిలీజ్ చేసింది. 94 పేజీల ఛార్జ్షీట్ కోర్టులో సమర్పించింది. అందులో భాగంగా వెల్లడవుతున్నటువంటి సంచలన విషయాలు ఒకసారి చూద్దాం. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి చెందినటువంటి 3 సబ్జెక్ట్ నిపుణులే ఈ పేపర్ లీక్కి పాల్పడినట్లుగా తెలిపింది సిబిఐ. విద్యాశాఖ మంత్రి రాజీనామాకు దారితీసిన ఇంత పెద్ద అవినీతిలో ప్రధానంగా కెమిస్ట్రీ పివి కులకర్ణి, బోటనీ మనీషా మాంధారే, మనీషా హవాల్దార్ అనే ఫిజిక్స్ ఈ నిపుణులే సూత్రధారులు అని తెలుస్తోంది. వీరితో పాటుగా మొత్తం 13 మందిని సిబిఐ అరెస్ట్ చేసింది. ప్రశ్నాపత్రాలను తయారు చేసే అత్యంత రహస్యమైనటువంటి గదిలో వీరు ఈ కుట్రకు పాల్పడ్డారంట. ఎవరికి ఎలాంటి డిజిటల్ ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడ్డారు. ప్రశ్నల్ని చిన్న కాగితపు ముక్కలపై రాసుకోవడం, ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో ఏ పేజీలో ఆ ప్రశ్న ఉందో మార్కు చేసుకోవడం లాంటివి చేశారు. సులువైన ప్రశ్నలైతే ఏకంగా బట్టి పట్టేసి రాత్రి తమ హోటల్ గదికి వెళ్ళాక కాగితాలపై రాశారని దర్యాప్తులో తేలింది. ఉదాహరణకు కులకర్ణి అనే నిందితుడు కేవలం 3 రోజుల్లోనే 135 ప్రశ్నల్ని బయటకు తీసుకొచ్చినట్లుగా సిబిఐ గుర్తించింది. ఇలా సంపాదించినటువంటి ప్రశ్నల్ని మధ్యవర్తులు, కోచింగ్ సెంటర్ల ద్వారా విద్యార్థులకు చేరవేశారు. దీనికోసం ప్రైవేట్ కోచింగ్ సెషన్స్లలో విద్యార్థులతో ఈ ప్రశ్నలను చేత్తో రాయించారంట. సిబిఐ సోదాల్లో అలా రాసినటువంటి నోట్స్ కూడా దొరికాయి. డబ్బు ఆశతో పాటుగా తాము నడుపుతున్న ప్రైవేటు ట్యూషన్ల సక్సెస్ రేటు పెంచుకోవడానికి వీరు ఈ పని చేశారు అని అధికారులు భావిస్తున్నారు. ఇంత భారీ అవినీతి జరగడానికి ఎన్టీఏ వైఫల్యం కూడా ప్రధాన కారణమని సిబిఐ ఎత్తిచూపింది. ప్రశ్నాపత్రాలు తయారు చేసే గదిలోకి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు అధికారులను కనీసం భౌతికంగా తనిఖీ చేసేటటువంటి ఒక వ్యవస్థ లేకపోవడమే ఈ లీక్కు దారితీసిందని పేర్కొంది. ఈ కేసు దర్యాప్తు కోసం 72 మంది అధికారులు, సైబర్ నిపుణులతో బృందాలను ఏర్పాటు చేసి 5 రాష్ట్రాల్లోని 92 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి ఈ 13 మందిని సిబిఐ జైలుకు పంపించింది. లీక్తో సంబంధం ఉన్నటువంటి కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు, మధ్యవర్తుల బ్యాంకు ఖాతాలను కూడా స్తంభింపచేసింది. ఈ దుర్మార్గులు, వీళ్ల కక్కుర్తికి అంతమంది విద్యార్థులు బలి కావాల్సి వచ్చింది. వీళ్లతో పాటుగా ఈ కోచింగ్ సెంటర్లు ఇవే ఈరోజు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయని మరొకసారి తేటతెల్లమైంది.